బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్ స్టేషన్ సాక్షిగా తెలుగుదేశం రౌడీ మొక్కలు రెచ్చిపోయి పోలీసులపై దౌర్జన్యానికి రౌడీజానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. తాడేపల్లిగూడెం ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ చౌదరి తన తెలుగుదేశం రౌడీ మొక్కలతో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ లో పోలీసులపైనే దౌర్జన్యానికి పాల్పడిన విజువల్స్ రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా ప్రజెంట్ చేస్తోంది. ఇదేదో తెలుగుదేశం కార్యకర్తకు అన్యాయం జరిగిందనో లేక పోలీసులు అన్యాయంగా సామాన్య ప్రజలపై తప్పుడు కేసులు పెట్టారనో కాదు. ఎందుకు అనుకుంటున్నారో తెలుసా? తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో సంవత్సర కాలంగా వరుసగా ప్యాకాట్ ఆడిస్తున్న తన తెలుగుదేశం ప్యాకాట రాయిళ్లను రైడ్ చేసి అరెస్ట్ చేయడం పోలీసుల తప్పైంది. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ చౌదరి తన తెలుగుదేశం రౌడీ మొక్కలను వెంటేసుకుని పోలీస్ స్టేషన్ వద్ద వీరంగం సృష్టించారు. తాను పెద్ద రౌడీ గోండానని, తనపై పలు పోలీస్ స్టేషన్ లో బోలెడన్ని కేసులు ఉన్నాయంటూ నేరుగా తాడేపల్లిగూడెం రూరల్ సిఐ, ఎస్ఐ, పోలీస్ సిబ్బందికి సాక్షాత్తు పోలీస్ స్టేషన్ ఎదుటే వార్నింగ్ ఇవ్వడంపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాడేపల్లిగూడెం మండలం తన సొంత గ్రామంలో తను కనసనల్లో తన తమ్ముడు ఆధ్వర్యంలో పరిమి నవీన్ చౌదరి అనే గ్యాంబ్లర్ సంవత్సర కాలంగా యథేచ్ఛగా ప్యాకాట్ ఆడిస్తున్నాడు. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో జగన్నాథపురం చెరువుగట్టుపై సదరు పరిమి నవీన్ చౌదరి పలువురు తెలుగుదేశం నేతలు కలిసి ఒక కంటైనర్ ఏర్పాటు చేసుకుని ప్యాకాట్ ఆడిస్తుండటం నిత్య కృత్యమైంది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు సమాచారంతో సంవత్సర కాలంలో 4 సార్లు అదే చెరువుగట్టు వద్ద వరుసగా తన తెలుగుదేశం అనుచరులతో కలిసి పరిమి నవీన్ చౌదరి ప్యాకాట ఓపెన్ క్లబ్ నిర్వహిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికాడు. ఇదే తరహాలో మొన్న రాత్రి జగన్నాథపురం చెరువుగట్టుపై కంటైనర్ లో ప్యాకాట ఓపెన్ క్లబ్ నిర్వహిస్తుండగా రూరల్ పోలీసులు దాడులు చేసి నవీన్ చౌదరితో పాటుగా 8 మంది ప్యాకాట రాయలను అరెస్టు చేశారు. దీంతో సదర్ ఏఎంసీ వైస్ చైర్మన్ తన పదవి హోదా మరిచి ఒక రౌడీ గుండల పోలీస్ స్టేషన్ కు తన అనుచరులతో వచ్చి పోలీస్ స్టేషన్ లో రణరంగం సృష్టించారు. పోలీసులు ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా తన వారిని అరెస్ట్ చేస్తారా అంటూ ఊగిపోయారు. విచక్షణ కోల్పోయి తాను పెద్ద రౌడీనని, తనపై పలు పోలీస్ స్టేషన్ లో కేసులు ఎన్నున్నాయో లెక్కలేవని పోలీసులకే సవాలు విసిరారు. వీరితో సదరు ప్యాకెట్లలో దొరికిన నవీన్ చౌదరి, వీరి అనుచరులు బ్యాచ్ కూడా పోలీసులపై తిరగబడడం శోచనీయం. ఈ విషయం తెలిసిన రచ్చా మీడియా ఛానల్, మరికొన్ని ఛానల్, పేపర్లలో సదరు ఏఎంసీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ చౌదరి, గ్యాంబ్లర్ నవీన్ చౌదరిల ప్యాకాట బ్యాచ్ పై వార్తా కథనాలు ప్రసారం చేయడం జరిగింది. ఇది తట్టుకోలేని ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, గ్యాంబ్లర్ పరిమి నవీన్ చౌదరి, ఇంకొందరు తెలుగుదేశం రౌడీ మొక్కలు ప్యాకాట రాయిళ్లు కలిసి రచ్చా మీడియా ప్రతినిధులకు అర్ధరాత్రి ఫోన్లు చేసి బెదిరించడమే కాకుండా ఛానల్ ప్రసారం అవుతున్న యూట్యూబ్ లో ఉద్దేశపూర్వకంగా పైకి వినడానికి లేని బూతులు కామెంట్ల రూపంలో పెట్టించారు. ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసులు మీడియా ప్రతినిధులపై ఇలా దౌర్జన్యం, దాడులకు తెగబడి రౌడీయిజం, గూండాగిరికి పాల్పడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. తక్షణమే ఇటువంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఏఎంసీ వైస్ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ చౌదరి, ఇతని తెలుగుదేశం రౌడీ బ్యాచ్ నవీన్ చౌదరి, వీరి అనుచరులపై విచారణ జరిపి తక్షణమే కేసులు నమోదు చేసి వీరిని పదవుల నుంచి తొలగించి వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముత్యాల సత్యనారాయణ చౌదరి, పరిమి నవీన్ చౌదరి ప్యాకాట బ్యాచ్, రౌడీయిజం, గుండాగిరిలపై మరింత వివరణాత్మక కథనం మరో ఎపిసోడ్ లో మీకోసం. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. తెలుసుకోలేదండి. ఎవరిని విమర్శించినట్టండి? ఏంటంటే పేషెంట్ గారు ఊరుకోండి.
ఎక్కడ